హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు ప్రెగ్నెన్సీ లేడీస్ అసలు ఏ టైంలో ఆహారం తీసుకోవాలి, ఏ టైంలో ఆహారం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది, సో అంటే ఎన్నిసార్లు తీసుకోవాలి ఆహారం, అసలు ఆహారం అంటే కొంతమందికి ఎట్లా అంటే అవగాహన లేక అస్తమాను ఏదో ఒకటి తింటూ ఉంటే నేను హెల్తీగా ఉంటాను, లోపల బేబీ హెల్తీగా ఉంటుంది అని చాలామంది అపోహ పడుతూ ఉంటారనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే తినేయడం, సో ఏది పడితే అది తినేయడం, వెంటనే తినడం, అట్లానే కూర్చొని ఉండిపోవడం, సో అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఎవరికైనా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను. అసలు ప్రెగ్నెన్సీలో ఎన్నిసార్లు ఆహారం తీసుకోవాలనేది అయితే ఈరోజు చూద్దాం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో మీకు మ్యాటర్ అయితే అర్థమైపోయి ఉంటుంది కదండి. సో చెప్పాను కదా, కొంతమంది అవగాహన లేని ఆడవాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేశాను. అవగాహన లేని ఆడవాళ్ళనే కాదు, కొంతమంది ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా సరే, చదువు ఉన్నా సరే ఏంటంటే అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలాంటి వాళ్ళకి కొంచెం ఎగ్జైట్ ఉంటుంది అనమాట. అమ్మ అవడం అంటే ఒక ఎగ్జైట్మెంట్ కదా. సో ఎగ్జైట్ ఉండి ఏంటంటే నేను ఇది తింటూ ఉండాలి, ఇలా చేసుకుంటూ ఉండాలి, ఇట్లా అన్నీ తినేయాలి అనేసి కొంతమంది అవగాహన పడుతూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి అయితే చేస్తున్నాను ఈరోజు ఈ వీడియో. సో అసలు ప్రెగ్నెన్సీలో ఎన్నిసార్లు ఆహారం తినాలి అనేది అయితే చూసుకుంటే, ప్రెగ్నెన్సీలో ఆహారం అనేది 2 గంటలకు ఒకసారి అయితే తీసుకోవాలండి. సో ఎట్లా తినాలి అసలు ఆహారం అనేది, ఎట్లా తినాలన్నమాట అంటే కొంతమందికి మార్నింగ్ సిక్నెసెస్ ఉంటాయి, కొంతమందికి వికారం అంటే ఫస్ట్ 3 నెలల వరకు కూడా వాంతులు, వికారం, సో ఇలాంటి తల తిరగడం ఇవన్నీ కూడా కొంతమందికి ఉంటాయి అనమాట. కొంతమంది అని కాదు, ఆల్మోస్ట్ చాలామందికి ఉంటుంది ఫస్ట్ 3 months. కొంతమందికి అయితే డెలివరీ అయ్యేదాకా కూడా వామిటింగ్ సెన్సేషనల్ ఇవన్నీ కూడా డెలివరీ అయ్యేదాకా ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కొంచెం ఎక్కువగా ఏంటంటే ఒకేలా ఉండే సిమ్టమ్ ఏంటంటే ఫస్ట్ 3 నెలలు వికారం, వాంతులు, కళ్ళు తిరగడం, సో ఇలాంటివి అయితే ఫస్ట్ 3 నెలలు అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట అందరికీ. సో వాటితో పాటు కొంతమందికి ఎలా ఉంటుందంటే అసలు అన్నం ఉడికిన స్మెల్ కూడా పడదు, కొంతమందికి అసలు వంట చేస్తేనే పడదు, కొంతమందికి ఏమన్నా ఒక అంటే తినే వస్తువుని ఏమన్నా చూసినా సరే వాళ్ళకి ఏంటంటే అది తినబుద్ధి అవ్వదు, ఏంటో అది చూడగానే కొంతమందికి వికారం వచ్చేస్తుంది, కొంతమందికి వాసన పడదు, వాసన చూడగానే వికారం, వాంతులు అయిపోతాయి. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కానీ మనకి ఫుడ్ తినడం తప్పదు, ఫుడ్ అసలు మ్యాండేటరీ, మనం ఫుడ్ అనేది తినాలి కంపల్సరీ ప్రెగ్నెన్సీలో. సో ఫుడ్ అనేది తప్పదు, తినాలి. ఎందుకంటే హెల్దీ ఫుడ్ తినాలి, బేబీ హెల్దీగా ఉండాలి, మనము హెల్దీగా ఉండాలి. సో మనం హెల్దీగా ఉంటే లోపల బేబీ కూడా ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుంది కదా. సో మన బ్లడ్ కావచ్చు, అంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ కావచ్చు, సో అన్నీ కూడా షుగర్ కంట్రోల్లో ఉండడం, ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి హ్యాస్ వెల్ గుడ్ అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉండడం, బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉండడం, సో హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ చక్కగా ఉండడం, సో ఇవన్నీ మనకి సరిగ్గా ఉంటే చక్కగా బేబీకి కూడా బెడ్ సప్లై ఇవన్నీ కూడా బాగా జరుగుతుంది, వాళ్ళకి చక్కగా డెవలప్మెంట్, బేబీ గ్రోత్ డెవలప్మెంట్ అవి బాగా అవుతాయి. సో ఇలా ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఫుడ్ చూడగానే అంటే ఒక వామిటింగ్ సెన్సేషనల్ రావడం, అన్నం వండినప్పుడు స్మెల్ పడకపోవడం, సో అలాంటివి జరుగుతుంటాయి. కానీ కంపల్సరీ మనమైతే ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయాల్సిందే ప్రెగ్నెన్సీలో. అని గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. సో ఫుడ్ అనేది 2 hours ఒకసారి అయితే తినాలండి. అస్తమానం తినడం అదే పనిగా పెట్టుకోకూడదు. హెల్దీ ఫుడ్ తినాలి ప్రెగ్నెన్సీలో, కానీ 2 hours ఒకసారి, 2 hours ఖచ్చితంగా మీరు ఒకవేళ ఒక ఫ్రూట్ ఏదైనా తిన్నారనుకోండి, 2 hours గ్యాప్ ఉన్న తర్వాత ఇంకోటి ఏదైనా తాగాలన్నమాట, ఏదైనా తాగడం అలాంటివి చెయ్యాలి. సో మనం ఏమైనా ఫ్రూట్ తిన్నా, లేకపోతే ఒకవేళ భోజనం చేసినా, సో ఏది తిన్నా సరే 2 hours కంపల్సరీ మీరు బ్రేక్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో తిన్న వెంటనే కూడా పడుకోకూడదు, తినేసిన వెంటనే పడుకోవడం అలాంటివి కూడా చేయొద్దు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నడవండి చక్కగా. ఇప్పుడు బాగా బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు గట్టా డాక్టర్స్ అలాగా సజెస్ట్ చేస్తారు కాబట్టి, సో మీరు బెడ్ దిక్కకూడదు అని సజెస్ట్ చేస్తారు కాబట్టి, సో బాగా బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తిన్నాక గట్టా చక్కగా ఒక 5 minutes or 10 minutes వాకింగ్ ఇవన్నీ కూడా మీకు మంచిది అనమాట. మీ హెల్త్కి, మీ బేబీ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఏంటంటే
2 అవర్స్కి ఒకసారి తినాలి. 2 అవర్స్కి ఒక్కసారి తినాలి, లేకపోతే ఏదో ఒకటి తాగాలి. సో తాగడం వల్ల కూడా అంటే జస్ట్ లైక్ ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ సో అలాంటివి త్రాగడం, సో అలాంటివి చేయడం ఉండాలన్నమాట. సో అలాగా చేయడం వల్ల మీకు ఏంటంటే 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు డిహైడ్రేషన్ అనేది అవ్వదు. సో ఎన్నిసార్లు తినాలి అనేది అయితే లెక్క పెట్టుకుంటే కనుక మ్యాక్సిమం మనకి ఎలాగ 3 మీల్స్ ఉంటాయి. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఉంటుంది. సో మధ్యలో 11కి ఒకసారి పొద్దున్న టిఫిన్ తిన్నాక 11కి ఒకసారి, లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ 3కి ఒకసారి ఏదో ఒకటి. సో నాకు తెలిసి మ్యాక్సిమం 5 or 6 ఏదో 5 or 6 టైమ్స్ ఏదో ఒకటి తింటూ ఉంటారనమాట. మ్యాక్సిమం 5 టైమ్స్ అనుకోండి. సో ఎవ్రీ 2 అవర్స్ గ్యాప్ ఇస్తే కనీసం 5 టైమ్స్ డైలీ మనం పడుకునేసరికి సో చక్కగా ఉంటుందన్నమాట. వాటర్ తాగేటప్పుడు కూడా చక్కగా ఒక 1/2 లీటర్ అనేది 2 అవర్స్కి ఒకసారి గ్యాప్ ఇచ్చి ఏమన్నా ఒకవేళ మీరు ఏమైనా తాగాలి అన్నప్పుడు కనీసం వాటర్ అన్నా తాగండి 2 అవర్స్కి ఒకసారి చక్కగా. అంటే భోజనం ఇవన్నీ మ్యాండేటరీ. ఒక ఏమన్నా 3కి అట్లా ఏమన్నా ఒకవేళ ఏమన్నా జ్యూసెస్ గట్రా అవైలబుల్ లేకపోతే అట్లా ఏమన్నా చక్కగా వాటర్ అనేది కూడా కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే జ్యూసెస్ అంటే లిక్విడ్ రూపంలో కానీ ఏదో ఒకటి త్రాగడం, లేకపోతే ఏదో ఒకటి తినడం ఖచ్చితంగా 2 అవర్స్కి ఒకసారి మట్టుకు తినాలి. అస్తమానం తినడం మట్టుకు అది పెట్టుకోవద్దు. సో అలా తినడం తాగడం వల్ల మీకు ఏంటంటే నీరసం రాదు, డిహైడ్రేషన్ అవ్వదు, చక్కగా మీరు చక్కగా ఉంటారనమాట. ఇప్పుడు డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల అప్పటికప్పుడు సృహ కోల్పోవడం, అప్పటికప్పుడు మీకు ఇదవ్వకపోవడం, ఇదైపోవడం, హాస్పిటల్స్ ఇవన్నీ టెన్షన్స్, మీరు టెన్షన్ పడడం, మీ చుట్టుపక్కల వాళ్ళు టెన్షన్ పడడం, ఇదంతా పెద్ద తతంగం. కాబట్టి చక్కగా 2 అవర్స్కి ఒకసారి ఏదైనా తిన్నప్పుడు 2 అవర్స్కి ఒకసారి తినండి, తాగండి. అలాగే చక్కగా ఒక 5 minutes 10 minutes వాకింగ్ అవి చేసుకోండి. తిన్న వెంటనే పడుకోకుండా చక్కగా డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోండి, నీరసం రాకుండా చూసుకోండి. ఎందుకంటే మీ బాధ్యత మీదే కదా. సో చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఒకవేళ దౌర్భాగ్యం కొంతమందికి ఆ హెల్ప్ ఉండదు అనుకో, లేకపోయినా మనల్ని మనం కేర్ చేసుకోవాలి కంపల్సరీ. మనల్ని మనం కేర్ చేసుకోవాలి, మన కడుపులో ఉన్న మన బిడ్డని కేర్ చేసుకోవాలి కంపల్సరీ. సో అలాగే ఫ్రూట్స్ తీసుకోండి, మిల్క్ తీసుకోండి, గుడ్ ఫుడ్ తీసుకోండి, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోండి. అంటే ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా సమపాలంలో ఉండేలాగా మీ డైట్ని అయితే మీరు చక్కగా చేసుకోండి అనమాట. మీకు ఇంకొక వీడియో చేస్తాను. అంటే ఒక్కరోజు అంటే డైలీ ఎలా తినాలి ఫుడ్ అనేది మీకు ఒక వ్లాగ్ చేస్తాను అనమాట. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది, క్లారిటీగా అందులో చెప్తాను. సో అసలు ఎలా తినాలి, ఏంటి, ఏ టైంలో ఏం తీసుకుంటే మంచిది అనేది అయితే మీకు ఒక వీడియో అయితే చేస్తానమాట. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మంచి వెజిటేబుల్స్, సలాడ్స్ అవి కూడా తినొచ్చు చక్కగా. చక్కగా వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని, సో ఇలాంటివన్నీ కూడా చక్కగా చేసుకుని తినండి. నాన్ వెజ్ తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నాన్ వెజ్ తినొద్దు అని చెప్పను, ఫిష్ అలాంటివి తినొచ్చు, కాకపోతే నాన్ వెజ్ కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మసాలా ఐటమ్స్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, బయట ఫుడ్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. క్రేవింగ్స్ ఏమన్నీ ఉంటే కనుక అప్పుడప్పుడు పర్లేదు. ఒకవేళ అస్తమానం అదే పనిగా మాత్రం ఉండద్దు అనమాట. సో అది నేను చెప్పదలిచింది. ఇంకోటి ఏంటంటే చక్కగా కోకోనట్ వాటర్ తాగొచ్చు, జ్యూసెస్ తాగొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేసుకుని చక్కగా మీరు చక్కగా ఫాలో అవ్వండి. సో చూసారు కదండి, మీరు 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తినాలి. అస్తమానం అదే తినద్దు, అస్తమానం తినే పనిలో ఉండద్దు. 2 అవర్స్కి ఒకసారి మీరు తినేలా ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి ఎన్నిసార్లు తింటాం డైలీ అంటే ఒక 5 times 6 times తప్ప ఎక్కువ తినలేం. ఎందుకంటే 2 అవర్స్ మీల్కి 2 అవర్స్ గ్యాప్ ఇచ్చామంటే ఒక 5 times 6 times అంతే తేడా తప్ప ఇంకా అంతమించి ఎక్కువసార్లు తినలేం. కాబట్టి సో నేను చెప్పినన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తాను. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బాయ్.